వెల్కమ్ టు లాలన్నర్. ఈరోజు మనం సివిల్ కేస్ అంటే ఏమిటి, సివిల్ కేసుల రకాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సివిల్ కేస్ అంటే ప్రైవేట్ వ్యక్తుల మధ్య లేదా సంస్థల మధ్య వచ్చే వివాదాలు. ఉదాహరణకు ఆస్తి వివాదం, కాంట్రాక్ట్ సంస్థ లేదా కుటుంబ విషయాలు. ఇవి క్రిమినల్ కేసులకు భిన్నంగా ఉంటాయి, ఎందుకంటే ఇందులో శిక్షలు కాకుండా రైట్స్ లేదా డబ్బు పరిష్కారం గురించి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క సివిల్ కేసు గురించి తెలుసుకుందాం. ఆస్తి వివాదాలు, ఆస్తులు నిర్మించడం, పార్టీషన్ సూట్స్, యజమాని హక్కు నిర్ధారణ, టైటిల్ డిక్లరేషన్. చట్ట విరుద్ధంగా అక్రమంగా ఆస్తిని తిరిగి పొందడం, పొజిషన్ అండ్ రికవరీ. ఎవరైనా మీ ఆస్తిలో అనధికార నిర్మాణం చేస్తే ఎన్క్రోచ్మెంట్ సంబంధించిన కేసులు. ఇలాంటి కేసులు సాధారణంగా సివిల్ జడ్జి లేదా జిల్లా కోర్టులో ఫైల్ చేస్తారు. ఆస్తి విలువ ప్రాంతం బట్టి కోర్టు నిర్ణయిస్తారు. నెక్స్ట్ వారసత్వం, సక్సెషన్ అంటే విల్ను చట్టబద్ధం చేయడం, వారసత్వ సర్టిఫికేట్ పొందడం, ఆస్తి వారసుల మధ్య పంచడం. ఇవి జిల్లా కోర్టులో ఫైల్ చేస్తారు. విల్లో సమస్య ఉంటే అది కూడా ఇక్కడే పరిష్కరిస్తారు. కాంట్రాక్ట్ వివాదాలు, ఒప్పంద ఉల్లంఘన, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, ఒప్పందం ప్రకారం పనిచేయమని ఆదేశించడం, స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్, డబ్బు తిరిగి ఇవ్వమని కేసు, రికవరీ సూట్స్. ఇవి సివిల్ జడ్జ్ కోర్టులో లేదా విలువ ఎక్కువైతే కమర్షియల్ కోర్టులో ఫైల్ అవుతాయి. అద్దె లేదా టెనెన్సీ, అద్దెదారు ఖాళీ చేయడం, ఎవికేషన్, బాకీ అద్దె వసూలు, అనధికార సబ్లెటింగ్. ఇవి రెంట్ కంట్రోల్ లేదా సివిల్ జడ్జ్ కోర్టులో ఫైల్ అవుతాయి. రాష్ట్రాల చట్టాలను బట్టి కూడా మారుతాయి. కుటుంబ లేదా వైవాహిక వివాదాలు వచ్చేసి డైవర్స్, విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, దత్తత. ఇవన్నీ కూడా ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేస్తారు. నెక్స్ట్ ఇంజెక్షన్ కేసులు, ఎవరినైనా ఏదైనా చేయకుండా ఆపడం లేదా చేయమని ఆదేశించడం. డిక్లేటరీ షూట్స్ అంటే హక్కులు లేదా టైటిల్ను చట్టబద్ధం చేయడం. ఉద్యోగ వివాదాలు, జీతం, టెర్మినేషన్ గురించి. ప్రైవేట్ ఉద్యోగాల్లో, సివిల్ కోర్టులో ప్రభుత్వ ఉద్యోగాలు హైకోర్టులో వేయాలి. టాట్ కేసులు, నిలిగేషన్, డిఫమేషన్ వంటివి. నెక్స్ట్ బ్యాంకింగ్, మార్టిగేజ్ లోను, హైపోతికేషన్ సమస్యలు. నెక్స్ట్ కన్జ్యూమర్ వివాదాలు, తప్పుడు ఉత్పత్తులు లేదా సర్వీసులు. ట్రిబ్యునల్, స్పెషల్ కోర్టులు. డెట్ రికవరీ ట్రిబ్యునల్, డిఆర్టీ, బ్యాంక్ లోన్ రికవరీ. కన్జ్యూమర్ కమిషన్, ఉత్పత్తి సర్వీస్ సమస్యలు లేదా బిల్డింగ్ కొనుగోలుదారు వివాదాలు. ఎన్జిటి, పర్యావరణ సమస్యలు. ట్యాక్స్ ట్రిబ్యునల్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టి వివాదాలు. నెక్స్ట్ ప్రతి కేసుకు దాని సొంత కోర్టు, దాని సొంత నియమాలు ఉంటాయి. నీకు ఏదైనా సివిల్ కేసు గురించి సందేహం ఉంటే కామెంట్ రూపంలో అడగండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.